సంపద ఇంట్లో కలగాలంటే ఈ విధంగా చేయండి. సంపద నిలవాలంటే కర్పూరం దీపంతో ఇవి వెలిగిస్తే మనకి మంచి జరుగుతుంది. కర్పూరాన్ని ఈ విధంగా చేయాలి. అంటే ఏ రోజు కర్పూర దీపం అనేది వెలిగించాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. శనివారం మరియు సోమవారం రోజున కొంచెం కర్పూరంలో దాల్చిన చెక్క వేసి వెలిగించడం వల్ల డబ్బు అయస్కాంతం వల్ల వచ్చి చేకూరుతుందని శాస్త్రీయపరంగా ఉంది. శాస్త్రీయ విధానంలో కూడా రాసి ఉంది కాబట్టి ఇది నేను చెప్తున్నాను. ఎగ్జాక్ట్‌లీ నాకు కూడా తెలీదు. బట్ ఈ వీడియోలో మీకు ఏదైనా మంచి జరిగితే ఇదన్నీ కాకపోయినా సంపద కలగాలంటే కర్పూరంతో గాని ఆర్తి కర్పూరం ఉంటది కదా! ఆర్తి కర్పూరం, కర్పూరంతో దేవుడికి హారతి ఇవ్వడం వల్ల మనకి చాలా మంచి జరుగుతుంది. సంపద సిద్ధిస్తాననే చెప్పాలి. లేదా శుక్రవారం రోజున గాని, గురువారం రోజున కానీ కర్పూరంలో బిర్యానీ ఆకు వేసి కాల్చడం వలన కుటుంబంలో వస్తున్న కలహాలన్నీ తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయని పురాణంలో చెప్తుందనమాట. శాస్త్రీయ పరంగా, ఆధునిక శాస్త్రీయ పరంగా రాసి ఉంది. ఎవరైతే ఇలా చేస్తారో వాళ్ళకి ఈ ఇది సంపద అనేది సిద్ధి కలుగుతుంది. వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయని చెప్పవచ్చు. అదేవిధంగా శనివారం మరియు మంగళవారం రోజున కర్పూరంలో కొంచెం లవంగాలను వేసి వెలిగించడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతాయి. లేదా మనకి సగం సంపద అనేది నశించడం కానీ, సంపద రాకపోవడానికి గల కారణం నెగిటివ్ ఎనర్జీ, నరదృష్టి లేదా నెగిటివ్ ఎనర్జీ. అది పోవాలంటే ముందు కర్పూరాన్ని వెలిగించాలి. అంటే కర్పూరం అంటే ఎప్పుడు వెలిగించాలంటే శనివారం మరియు మంగళవారం రోజున కర్పూరంలో కొంచెం లవంగాలను వేసి వెలిగించడం వల్ల ఇంట్లో ధూపం వెలిగించండి. ఇంట్లో ఉన్న ధూపం వెలిగిస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది అంతా తొలగిపోతాయి. అదృష్టం అనేది మనిషి నిర్ణయాల పరిణామాల మీదే ఆధారపడి ఉంటుంది. అంటే మనిషి ఎలా అయితే ఆలోచిస్తాడో దాని మీద మన అదృష్టం అనేది కలిసి వస్తుంది. అదృష్టం ఉండాలి, ఇది ఉండాలి, అది ఉండాలని కాదు. కష్టపడితే ఏదైనా వస్తుంది. కష్టపడితే అదృష్టం అనేది ఒకదానికి కాకపోయినా ఇంకొక దాని మీదైనా ఆటోమేటిక్గా కలిసి వస్తుందని ఎప్పటి నుంచో ఎంతో మంది శాస్త్రజ్ఞులు, ఋషులు, దేవతలు కూడా మనకి లిఖించారు, బోధించారు, చెప్పారు కూడా. కష్టపడితేనే ఏదైనా వస్తుంది, సంపద కానీ ఏదైనా కానీ. సో మన కష్టం కూడా అనేది జెన్యూనిటీ పరంగా కూడా ఉండాలి. ఎవరైతే ఇలా చేస్తారో వాళ్ళకి సకల సంపదలు సిద్ధి కలిగిస్తున్నాయి.